పవన్ కళ్యాణ్ గారు భయపడి పంపించారని దూతలుగా ఏమన్నా? అసలు వీళ్ళు వెళ్ళారా, ఆయన పంపించాడా, మళ్ళీ వాళ్ళు వెళ్ళి ఇక్కడ రావడం ఏంటి? ఇదంతా చెప్పాల్సిన బాధ్యత బయటకు ఉంది. ఓకే. రెండోది, వీళ్ళు ఒకటే, గవర్నమెంటు, పవన్ కళ్యాణ్ గారి నిర్మాతలు, పవన్ కళ్యాణ్ గారు అందరూ బాగానే ఉన్నారు. మధ్యన ఈ ఫ్యాన్స్ దూరి అడావడి ఎక్కువ చేశారు. అడావడి నిజంగా చేయాల్సి వస్తే మీ నాయకుడిని తప్పుదోవ పట్టించి, మీ నాయకుడికి మళ్ళా మా నాయకుడి మాటలు తప్పు, మీ నాయకుడి మాటలు తప్పు అని చెప్పి అక్కడ క్షమాపణ చెప్పి వచ్చిన వీళ్ళ మీదకి రావాలి తప్ప మనుషుల మీదకి, మాట్లాడుతున్న వాళ్ళ మీదకి రావడం అనేది ఫ్యాన్స్ కరెక్ట్ కాదు. అలాగే పోసాని కృష్ణమురళి గారు ఫ్యామిలీస్తో మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. అలాగే ఫ్యాన్స్ పోసాని కృష్ణమురళి ఫ్యామిలీని మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఇద్దరివి తప్పే. మీరు చేస్తే ఆ ఫ్యాన్స్గా మంచి పని చేయండి, మీ నాయకుడికి మంచి మాట వచ్చేబట్టి మంచి పేరు వచ్చేటట్టు చేయండి తప్ప మీరు ఈ విధంగా మీకు మా నాయకుడికి ఇబ్బంది పడే విధంగా, నాయకుడి ఫ్యామిలీ ఇబ్బంది పడే విధంగా చేయకూడదు అనేది ఫ్యాన్స్కి నా విను. ఇంతకుముందు గత చరిత్రలో ఎప్పుడు ఇలా ఫ్యాన్స్ చేయలేదు. గత చరిత్రలో ఎప్పుడు కూడా ఫ్యాన్స్ ఈ విధంగా ప్రవర్తించలేదు. కనుక మనం కొట్టుకుంటూ వెళ్ళిపోతే దాడి ప్రతిదాడి అనుకుంటే అది ఎన్నో జరుగుతాయి. కనుక అది తప్పు. దాన్ని ఖండిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు కూడా ఖండించాలి, చెప్పాలి. వాళ్ళు మా వాళ్ళు కాదు అన్నది తప్పు. మీ వాళ్ళే, వాళ్ళని మీరు చెప్పి, మీరు అవసరమైతే మీ నుంచి పార్టీ నుంచి సస్పెండ్ చేయడము సీరియస్గా తీసుకోకపోతే ఇదేమవుతుందంటే రాను రాను చిరిగి గాలివని అయిపోయి ఇక రోజు అందరి మీద దాడులు చేసుకుంటూ వెళ్తారు. కనుక అది ఖండిస్తారు. మీరు కూడా ఎక్కువ మాట్లాడుతుంటారు పవన్ కళ్యాణ్ గురించి, ఇండస్ట్రీ గురించి, మీ మీద కూడా దాడులు చేస్తారేమో. చేయొచ్చు. ఓకే. అందుకే కూడా చెప్తున్నా, బాబు మీరు దాడి చేస్తే అలవాళ్ళ ఇంట్లో నేను లేను, అలవాళ్ళ ఇంట్లో నేను మా అత్తగారు ఒకలే ఉంటున్నారు, దయచేసి అక్కడ దాడి చేసి అక్కడ మొత్తం వదులుతారు. నా ఇల్లు ఇప్పుడు జైవేరిలో ఉంటున్నా. మీరు దాడి చేసి చంపేయాలనుకుంటే చంపేయండి, కానీ దయచేసి అక్కడికి వెళ్ళకండి. ఎందుకంటే నేను జైవేరిలో ఉంటాను. దయచేసి మళ్ళీ మీకు చెప్తున్నాను, ఎందుకంటే మాట్లాడడం అనేది నా హక్కు. తప్పు మాట్లాడితే అవన్నీ అడగాలి. నేను వాళ్ళు తప్పు చేశారు, తప్పు చేసిన ఖండిత చేసిన బాధ్యత ఒక వ్యక్తిగా, సామాజిక కార్యకర్త నాకు హక్కు ఉంది. అది ఇప్పుడు ఆ ప్రశ్నించే వాళ్ళందరినీ చంపేస్తాం, కొట్టేస్తామంటే ఈజ్ నాట్ కరెక్ట్. అలాగే అన్ని పార్టీలు ఉన్నాయి, అందరికీ కార్యకర్తలు ఉన్నారు, అందరూ కూడా నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. కానీ సినిమా ఫీల్డ్ దాకా వస్తే పవన్ కళ్యాణ్ గారు నాకు బాగా కావాలి. పొలిటికల్ దాకా వెళ్తే నాకు రాజశేఖర రెడ్డి గారు కావాలి. ఒక్కొక్కరితో ఒక్కొక్క డిఫరెంట్ ఒపీనియన్ ఉంటుంది. సినిమా ఫీల్డ్ దాకా నాకు మొత్తం నాకు పవన్ కళ్యాణ్ గారు గొప్పే. పొలిటికల్గా వెళ్తే నాకు రాజశేఖర రెడ్డి గారు గొప్ప. ఇప్పుడు ఆన్లైన్ టికెట్ల విషయంలో మాట్లాడి వెళ్తే సరే పెద్ద ప్రొడ్యూసర్లే కనిపిస్తారు, ఇలాంటి చిన్న ప్రొడ్యూసర్లు ఎందుకు కనిపించడం లేదు? అసలు ఎవరిని పిలుస్తున్నారండి? ఇప్పుడు నేనేమంటానంటే, అసలు ఇంతకుముందు కూడా నాని గారిది తప్పు ఏంటంటే, నాని గారు డైరెక్ట్గా, నాని గారు కానీ ఎండి విజయ్ కుమార్ రెడ్డి గారు కానీ తప్పు ఏంటంటే, డైరెక్ట్గా చిరంజీవి గారికి ఫోన్ చేయడం, డైరెక్ట్గా చిరంజీవి గారు డైరెక్ట్గా పెద్ద పెద్దలకు ఫోన్ చేసి మీరు రండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెప్పు పొందడం కోసం పెద్దోళ్ళతో చేస్తున్నారు. పెద్దోళ్ళు 6 94 మంది చిన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ మీకు కనిపించట్లేదు, వాళ్ళ బాధ కనిపించట్లేదు, వాళ్ళ మొర కనిపించట్లేదు. పేదవాడు గవర్నమెంటు, చిన్నోళ్ళు గవర్నమెంట్ అనుకుంటాం కదా, దానికి మరి నిర్వచనం మీరు చెయ్యాలి. కానీ చిరంజీవి గారు వస్తే మీరు స్వాగతం పలకొచ్చు, పెద్దోళ్ళు వస్తే స్వాగతం పలకాలి. పెద్దోళ్ళు ఉండాలి, చిన్నోళ్ళు ఉండాలి. అందరినీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే జరుగుతుందంటారా? మొన్న జగన్మోహన్ రెడ్డి గారు తెలిసి ఇమ్మీడియట్లీ అందరితో ఛాంబర్ కౌన్సిల్తో మీటింగ్ పెట్టండి అని చెప్పారు. ఛాంబర్ కౌన్సిల్తో మీటింగ్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే పెట్టారు. పిలిచారు, నన్ను పిలలేదు. నన్ను పిలలేదు. ఎందుకు పిలవలేదు? అదే అడిగాను. నేను ఆల్రెడీ టైం నాకు ఇస్తానని టైం పెట్టారు, అన్నీ ఇచ్చారు, నన్ను పిలలేదు. ఎందుకు పిలలేదు అని అడిగితే ఛాంబర్ పిలవద్దు అన్నదండి. మీరు వస్తే పెద్దోళ్ళు రానన్నారు. ఎవడు పెద్దోడు? ఎవరికి పెద్ద? డబ్బులు దోచుకోవడంలో పెద్ద? నేను అడిగింది నిజం తప్పైతే నా దగ్గర కూర్చొని మాట్లాడండి ఎవడైనా. మరి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసా ఈ విషయాలు? ఇది జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని విషయాలు తెలుసండి, వీళ్ళు చేస్తున్నవన్నీ తెలుసు. నేనేంటంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ నేను వివరిస్తాను కూడా నేను. ఎందుకంటే తప్పు మాట్లాడితే 100% నా మీద ఏదైనా పేయచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా తారతమ్యాలు చూసారంటారా? 100% ఇలాంటి రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారు పనికిరావండి. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారికి అన్నీ అర్థమవుతున్నాయి. నేను ఇంకో మాట ఏమంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు చిన్న ప్రొడ్యూసర్, పెద్ద ప్రొడ్యూసర్ అని చూస్తారా? 100% చూస్తారు. ఆయన అందుకే 35 జీవో తీసుకొచ్చారు. 35 జీవోని క్యాన్సిల్ చేయడం కోసం చాలా ప్రయత్నం. అడిగేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో చిన్న ప్రొడ్యూసర్, పెద్ద ప్రొడ్యూసర్ అందరూ ఒకటే అనుకొని అందరికీ సమానమైన ప్రాధాన్యత ఇస్తారా,
వీరు చిన్న వీరు పెద్ద అని చూస్తారా? ఆయన ఎప్పుడు సమానమైన ప్రాధాన్యత ఆయన ఇస్తారండి. అక్కడ దగ్గరున్న వాళ్ళు మాత్రం కొంచెం వ్యత్యాసం చూపిస్తున్నారు. వ్యత్యాసం చూపిస్తూ పెద్దవాడికి వచ్చి కార్పొరేట్ వేసి లోనకి సెల్యూట్ కూడా తీసుకెళ్తున్నారు, చిన్నవాడిని గేటు దగ్గర ఆపేస్తున్నారు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe. ఐ డ్రీమ్స్ For more videos, Subscribe. I Dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos. Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.